హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఎవరైతే రెంటల్ ఇన్కమ్ వచ్చే విధంగా బిల్డింగ్ చూస్తున్నారో అలాంటి వారి గురించి ఈరోజు మీ ముందుకు విజయవాడ హైవే హయత్ నగర్ బస్టాండ్ నుంచి 3.5 కిలోమీటర్ డిస్టెన్స్లో మునగనూరులోని బెస్ట్ కన్స్ట్రక్షన్తోని రెంట్లు వచ్చేసి మనకు 60,000 రెంట్లు వస్తున్నాయి దీనికి. అలాంటి మంచి బిల్డింగ్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ బిల్డింగ్ గురించి పూర్తి విషయాలు అందించడానికి బిల్డర్ అయినటువంటి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. తనతోని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది ఒక ప్రమోషన్ కాబట్టి డైరెక్ట్ సీనన్న గారి నెంబరు పైన ఇస్తున్నాను. మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి జెన్యున్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి ప్రతిసారి ప్రేమగా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలంటే అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసి పెడతాము. దానికి సంబంధించిన నెంబరు స్క్రీన్ పైన కిందిస్తున్నాను. ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక ఆలస్యం చేయకుండా ఈ బిల్డింగ్ ఎక్కడుంది పూర్తి విషయాలు శ్రీని గారిని అడిగి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ బిల్డింగ్ యొక్క వివరాలు సీనన్న గారిని అడిగి తెలుసుకునే ముందు ఈ బిల్డింగ్ యొక్క ఎగ్జాక్ట్లీ లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ బిల్డింగ్ వచ్చేసి మనకు మునగనూరులోని టెలిఫోన్ కాలనీ రోడ్ నెంబర్ 8లో ఉంటుంది. ఈ మునగనూరు అనేది మనకు అబ్దుల్లాపూర్ మండలం తుర్కేంజాల్ మున్సిపాలిటీ కిందకు వస్తుంది. అద్భుతమైన మంచి రోడ్డు కనెక్టివిటీ ఉంది. ఈ రోడ్డు కనెక్టివిటీ గురించి మనం మాట్లాడుకున్నైతే ఎల్బీ నగర్ మెట్రో నుంచి మనకు 12 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. హయత్ నగర్ బస్ స్టాండ్ నుంచి మనకు కేవలం 3.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. విజయవాడ హైవే 8 లైన్ హైవే నుంచి కేవలం 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. మునగనూరు మెయిన్ రోడ్ ఏదైతే మెయిన్ రోడ్ చూస్తున్నారో ఈ మెయిన్ రోడ్ నుంచి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. మన బిల్డింగ్ నుంచి అతి దగ్గరలో మనకు బస్ రోడ్ ఉంటుంది. ఈ కాలనీ రోడ్ బస్ రోడ్ నుంచి కేవలం వాకబుల్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. మంచి అద్భుతమైన రోడ్ కనెక్టివిటీ. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 11 పెద్దంబర్పేట నుంచి కేవలం 6 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. మంచి రోడ్డు కనెక్టివిటీతోని మంచి రెంటల్ ఇంకా బిల్డింగ్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ బిల్డింగ్ గురించి పూర్తి విషయాలు మనం సీనియర్ గారిని అడిగి తెలుసుకుందాం. అన్నగారు నమస్కారం. ఎగ్జాక్ట్లీ మన బిల్డింగ్ లొకేషన్ అయితే ప్రతి ఒక్క విషయం మన కస్టమర్కి చెప్పాను నేను. మన బిల్డింగ్ ఎన్ని గజాలు కట్టిండ్రు, రెంటల్ ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది, పూర్తి విషయాలు చెప్పండి అన్న. 160 గజాలు. 160 గజాలు. ఫేసింగ్ ఏదన్నా? సౌత్ ఫేస్. సౌత్ ఫేసింగ్. దీని డైమెన్షన్స్ ఏమన్నా? 24x60. 24x60 డైమెన్షన్స్లో 30 ఫీట్ల రోడ్తోని 30 ఫీట్ల రోడ్. ఎంత సెఫ్ట్ వచ్చింది? ఇది 5230. 5230 సెఫ్ట్లు వచ్చింది. మనకు రెంటల్ ఇంకా ఏ విధంగా వస్తుంది? ఫస్ట్ ఫ్లోర్లో ఏ విధంగా కట్టిండ్రు? ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి షట్టరు ఒక రూము, తర్వాత వెనక డబుల్ బెడ్రూమ్ 2 BHK. 2 BHK. ఫస్ట్ ఫ్లోర్లో మొత్తము 4 పోర్షన్ సింగిల్ బెడ్రూమ్. 4 పోర్షన్. సెకండ్ ఫ్లోర్లో యాక్స్టీజ్ అంతే సేమ్ 4 సింగిల్ బెడ్రూమ్. 4. పెంట్ హౌస్లో 2 పోర్షన్. సింగిల్ బెడ్రూమ్ 2. ఈ టోటల్గా వచ్చేసి మనకు 60,000 రెంట్ వస్తుంది. 60,000 రెంట్. సూపర్ అన్న, చాలా బాగుంది. ఓకే, మీరు కన్స్ట్రక్షన్ గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? కానీ మీరు బిల్డర్ మేము దగ్గరుండి మేము ఉండటానికే కట్టుకున్నాము. పరిస్థితిని బట్టి మేము అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కన్స్ట్రక్షన్ ఏ విధంగా కన్స్ట్రక్షన్ మంచిగా చేసినాం. ఎలాంటి మెటీరియల్ వాడినరు? సిమెంట్ కానీ ఇటుకలు కానీ? కేసీపీ వాడినాం. కేసీపీ సిమెంట్ వాడినరు. ఇటుకలు ఎలాంటి వాడినరు? ఇటుకలు కూడా ఉన్నాయి, బిల్డింగ్ ఫోటోలు కూడా ఉన్నాయి. మంచిది వాడినాం. 10 బోర్ ఎట్లా పడ్డదన్న? వాటర్ మంచిగా పడ్డదా? ఫుల్ వాటర్ ఉంది. ఏది చూసుకుంటా అంటే కూడా గంట సేపు ఏది చూసుకుంటే తప్ప. మనకు డ్రైనేజ్ ఓకే కల్పించి ఉంది. వాటర్ లైన్ కూడా ఇక్కడ వాటర్ లైన్ కూడా మున్సిపల్. మనకు 40 ఫీట్ రోడ్కు సెకండ్ బిట్లో ఉన్నాం. 40 ఫీట్ రోడ్లదే ఇది ఒక భాగం ఈస్ట్ పార్ట్. అందులోదే ఇది ఒక ఈస్ట్ పార్ట్లో 160 గజాలు కట్టుకున్నాం. కానీ మీ కన్స్ట్రక్షన్ విషయంలో నేను సంతోషంగా ఉన్నా. ఏ విషయం అంటే మీరు ఏదైతే ఇప్పుడు షటర్ ఇచ్చిండ్రో ఇది వాస్తు ప్రకారంగా సౌత్కు షటర్ ఉండాలి వ్యాపార పరంగా. మళ్ళీ ప్రతి ఒక్క డోర్ కూడా ఈస్ట్కి ఇచ్చిండ్రు. అన్ని మన గ్రౌండ్ ఫ్లోర్లో కానీ ఫస్ట్ ఫ్లోర్లో కానీ సెకండ్ ఫ్లోర్లో కానీ ప్రతి ఒక్కటి ఈస్ట్కి ఇచ్చారు. 100% వాస్తు ప్రకారంగా కట్టిండ్రు. రెంటల్ ఇన్కమ్ ఎంత వస్తుందని ఇప్పుడు? 60,000 ఈజీగా వస్తుంది. ఓకే అన్న, ఇప్పుడు 1 BHK పోర్షన్లు ఉన్నాయి కదా, ఎవరైనా 2 BHK పోర్షన్ దీన్ని చేయాలనుకుంటే చేసిస్తా. కొందరికి ఉంటుంది 1 BHK పోర్షన్ లేదా అని ఉంటుంది. దాని 2 BHK పోర్షన్ కూడా చేయడానికి అనుకూలంగా ఉంది. జస్ట్ ఒక మధ్యలో కూడా తీసిస్తా. ఓకే సార్, చాలా బాగుంది. ఈ అద్భుతమైన ఈ ఇల్లుకు రేట్ ఎంత కోట్ చేశారు? మేము 150 చెప్తున్నాం. 1,50,00,000. 1,50,00,000 చెప్తున్నారా? ఏమైనా నెగోషియబుల్ ఉంటుందా? నెగోషియబుల్ అవుతుంది. ఎందుకంటే మా కస్టమర్ తరపు అడుగుతున్నా నీకు. ఓకే, నెగోషియబుల్ అవుతుంది. నెగోషియబుల్ అవుతుందా? సీనన్న గారు, మనకు బ్యాంక్ లోన్ ఎంతవరకు సపోర్ట్ ఇస్తుంది ఇల్లు?
80% సపోర్ట్ చేస్తుంది. ఒక 20% వాళ్ళు క్యాష్ కట్టుకుంటే సరిపోతుంది. 20% కట్టుకుంటే సార్. ఓకే ఓకే అన్నగారు, చాలా బాగుంది. అన్ని విషయాలు చాలా బ్రహ్మాండంగా అందించడం జరిగింది. ఫ్రెండ్స్ విన్నారు కదా, ఈ బిల్డింగ్ లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకేమైనా మీకు డౌట్లు ఉండైతే సీనన్న గారి నెంబర్ పైన ఇస్తున్నాను. తను ఫోన్ చేసినట్లయితే డాక్యుమెంట్ పరంగా సరే, మీకు కన్స్ట్రక్షన్ పరంగా సరే, ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ మీకు చెప్పడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. బిల్డింగ్ లోపల ఏ విధంగా ఉందో చూద్దాం. మన బిల్డింగ్ పక్కకే మనకు 40 ఫీట్ రోడ్ ఉంటుంది. 40 ఫీట్ రోడ్కు ఆనుకునే సెకండ్ బిట్లో అయితే మనకు 30 ఫీట్ రోడ్ ఫేసింగ్తోని పేరుకే సౌత్ ఫేస్ అయినా కానీ 100% వాస్తు ప్రకారంగా మనకు ఒక షటర్ ఇవ్వడం జరిగింది. ఇది వ్యాపార స్థలం ఉండడం 100% చాలా వాస్తు ప్రకారంగా మంచిది. మనకు లోపలికైతే మనం సౌత్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాను. లోపలికి కార్ ఈజీగా వెళ్ళే విధంగా ఒక పెద్ద గేట్ ఇవ్వడమే కాకుండా ఒక చిన్న గేట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. 24x60 డైమెన్షన్స్లో 5230 మంచి స్క్వేర్ ఫీట్లో అద్భుతంగా కట్టడం జరిగింది. ఇప్పుడు మనం పార్కింగ్లో చూసుకోండి, మంచి ఎక్సలెంట్ ఈజీగా ఒక కారు, ఒక 4 బైకులు పట్టే విధంగా మంచి విశాలమైన పార్కింగ్ ఇవ్వడమే కాకుండా ఫ్లోరింగ్ వచ్చేసి మనకు రెడ్ అండ్ బ్లాక్ గ్రానైట్ అండ్ వైట్ పట్టీలతోని చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. కింద మీరు గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి షటర్ చూశారు కదా, ఒక సింగిల్ రూమ్ ఉంటుంది. షటర్ వెనకానే ఒక చిన్న ఫ్యామిలీ ఉండే విధంగా మనకు ఈస్ట్ ఫేస్ సింహదారు నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాను. చూసుకోండి, ఈజీగా అటు షటర్ ఉంటుంది, ఇక్కడ ఒక ఫ్యామిలీ ఈజీగా ఉండే విధంగా మనకు చిన్న ఒక కిచెన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు అన్ని రకాల సెల్ఫ్లు, వెంటిలేషన్ రంగు ఒక మంచి విండో కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూశారు కదా, ఒక షటర్, ఒక సింగిల్ రూము. ఇటు చూసుకునేది మనకు ఒక వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు పైకి వెళ్ళడానికి మెట్ల కూడా మంచి గ్రానైట్తో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మెట్ల కింద ఒక వాష్ ఏర్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క దగ్గర కూడా క్వాలిటీకి ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు ప్యానెల్ బోర్డు, ఎవరి మీటర్లు వారికి ఉండే విధంగా మంచి ఒక పెద్ద ప్యానెల్ బోర్డు కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే మనకు ఇది 7000 కెపాసిటీల ఇంత పెద్ద సంప్ ఎందుకంటే మనకు G+2 హౌస్ ఉంది కాబట్టి నీళ్లకు తక్కబడద్దనే ఉద్దేశంతో మంచి ప్లానింగ్తో అంత పెద్ద సంప్ ఇవ్వడం జరిగింది. మీరు చూశారు కదా, ఒక షటర్, ఒక సింగిల్ రూము. ఇటు వచ్చేసి మనకు 2 BHK పోర్షను. దీని సింహదారం కూడా మనకు ఈస్ట్ ఫేస్లో ఉంటుంది. ఇటు చూసుకున్నట్లయితే మనకి ఇది బోర్ పాయింట్, మనకి ఈశాన్యం అవుతుంది. పుష్కలంగా నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడ ఒక మనకు వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ వాష్రూమ్ ఎందుకంటే షటర్లో ఉన్న వాళ్ళకు ఇది వాడుకునే విధంగా ఒక చిన్న వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ మీరు చూడబోతున్న వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్లోని 2 BHK పోర్షను ఈస్ట్ ఫేస్ శివదాన్ అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాను. చూసుకోండి, మనకు విశాలమైన ఎక్సలెంట్ హాల్ ఉంది. హాల్లో టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు మంచి రెడ్ గ్రానైట్తోని మంచి ఎక్సలెంట్ మంచి పట్టీలతో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. ఈజీగా ఒక దివాన్ వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా మంచి ఫ్లోరింగ్తోని సరిపడని సెల్ఫ్లతోని వెంటిలేషన్ పరంగా మంచి విండోతోని. ఇటు వచ్చేసి మనకు ఇందులో అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, బాత్రూమ్ కూడా ఉన్న కాడికి మంచి ఫ్లోరింగ్తోని ఇండియన్ కల్చర్తోని అందరూ మంచి టైల్స్ వాడి మంచి వాటర్ ప్రూఫ్ డోర్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కటి మనకి క్లారిటీగా ఇవ్వడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు కింద వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్లో మీరు చూస్తున్న పోర్షన్ 2 BHK పోర్షను, మంచి హాలు, మనకు ఒక చిల్డ్రన్ బెడ్రూము. ఇటు వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. చూసుకోండి, మాస్టర్ బెడ్రూమ్ కూడా ఉన్న కాడికి ఈజీగా 4x4 బెడ్ ఈజీగా పడుతుంది. ఇందులో మనకు మంచి ఫ్లోరింగ్తోని సరిపడే మంచి సెల్ఫ్లతోని వెంటిలేషన్ పరంగా ఒక మంచి విండోతోని అన్ని రకాల ప్రతి ఒక్కటి ప్లానింగ్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు కిచెన్ మనకి ఇది ఆగ్నేయం అవుతుంది కాబట్టి ఈజీగా ఇద్దరు వంట చేసుకునే విధంగా మంచి ప్లాట్ఫామ్తోని మంచి వెంటిలేషన్ పరంగా ఒక మంచి విండోతోని సామాన్లు పెట్టుకునే సరిపడిన మంచి సెల్ఫ్లతోని ప్రతి ఒక్కటి క్లారిటీగా ఇవ్వడం జరిగింది. మంచి ప్లానింగ్తోని స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా మనకు చూశారు కదా, మన గ్రౌండ్ ఫ్లోర్లో ఒక షటరు, ఒక 1 BHK పోర్షను. ఇది వచ్చేసి మనకు 2 BHK పోర్షన్, మంచి విశాలమైన కార్ పార్కింగు. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకు 1 BHK పోర్షన్లో మనకు 4 ఇవ్వడం జరిగింది. సేమ్ అదే విధంగా మనకు సెకండ్ ఫ్లోర్ ఉంటుంది. పెంట్ హౌస్లో మాత్రం 1 BHK పోర్షన్లో 2 ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే చేరుకున్నాము. మీకు ముందే చెప్పాను కదా, ఒక్కొక్క పోర్షన్కు మనకు 1 BHK పోర్షన్లు 4 ఇవ్వడం జరిగిందని. ఇటు ఒక 2 1 BHK పోర్షన్లు, మనకు ఇటు ఒక 2 1 BHK పోర్షన్లు ఇవ్వడం జరిగింది. సేమ్ ఇదే విధంగా మనకు సెకండ్ ఫ్లోర్లో కూడా 4 1 BHK పోర్షన్లు, పెంట్ హౌస్లో కూడా మనకు 1 BHK పోర్షన్లు 2 ఇవ్వడం జరిగింది. మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఈస్ట్ ఫేస్లో సింహదారం నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాను. లోపలికి ఎంట్రీ కాగానే మనకు ఒక కిచెన్ ఇవ్వడం జరిగింది. ఇందులో అన్ని సరిపడిన సెల్ఫ్లతో మనకు ఉంటుంది. చెప్పాను కదా మీకు 1 BHK పోర్షన్ అని. ఇది ఒక బెడ్రూమ్. చూసుకోండి, బెడ్రూమ్ ఎంత విశాలంగా ఉందో. ఈజీగా 6x6 బెడ్ అయితే ఈజీగా పడుతుంది. ఇందులో పట్టిన కానీ చుట్టూ తిరిగే విధంగా మంచి ఫ్లోరింగ్తోని వెంటిలేషన్ పరంగా మంచి విండోతోని మంచి సరిపడిన సెల్ఫ్లతోని ఇందులో మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్ ఉందో. దీంట్లో వాడిన ఫ్లోరింగ్ కానీ మంచి టైల్స్ కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. మనకు ఇండియన్ కల్చర్తో ఇవ్వడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్,
మనకు ఈ 1 BHK పోర్షన్ సేమ్ ఇదే విధంగా మనకు ఉంటుంది. మీరు ముందే బిల్డర్ గారు చెప్పారు కదా, మనకు ఇందులో గోడ మాత్రం ఇది తీసేసే వరకు ఇంకొక బెడ్రూమ్ అవుతుంది, అంటే 2 BHK పోర్షన్ అవుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మనం ఈ విధంగా మనం చేసుకోకపోయినా కానీ ఏదైతే మనకు పక్కన ఉన్న ఒక 1 BHK పోర్షన్ ఉందో వాళ్ళు మాత్రం ఇటు వాష్రూమ్ వాడుకునే విధంగా ఇటు ఒక వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కటి మంచి ప్లానింగ్తోని 2 BHK పోర్షన్ ఉన్నా పర్లేదు, 1 BHK పోర్షన్ ఉన్నా పర్లేదు అన్న విధంగా మనకు మంచి ప్లానింగ్తో అయితే కట్టడం జరిగింది. మనకు టెర్రస్ పైకి వెళ్ళి చుట్టుపక్కల లొకేషన్ ఏ విధంగా ఉంది పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, పెంట్ హౌస్ పోర్షన్కి అయితే మనం చేరుకున్నాము. ఇటు ఒక మనకు పోర్షన్ ఇవ్వడం జరిగింది 1 BHK పోర్షన్, ఇటు కూడా మనకు 1 BHK పోర్షన్ ఇవ్వడం జరిగింది. కింద ఏ విధంగా అయితే చూసారో పైన కూడా మనకు సేమ్ అదే విధంగా ఉంటుంది. మనకు పైన వచ్చేసి మనకు పెంట్ హౌస్ టెర్రస్ పైన మనకు 2 పెద్ద ట్యాంకులు ఇవ్వడం జరిగింది. ఒకటి మున్సిపల్ వాటర్, ఒకటి మనకు బోర్ వాటర్, ప్రతి ఒక్కటి క్వాలిటీకి ఇవ్వడం జరిగింది. చూస్తారు కదా, మనకు చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మీరు పెంట్ హౌస్లో ఉన్న ఈస్ట్ ఫేస్ విధానం చేత ఒక పోర్షన్ చూస్తున్నారు. ఒక కిచెను, ఒక బెడ్రూమ్ అయితే ఈజీగా చాలా పెద్దగా ఉంటుంది. ఈజీగా మనకు 6x6 బెడ్ అయితే ఈజీగా పడుతుంది. చూసారు కదా, ఈ టోటల్ వచ్చేసి మనకు 5230 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. రేట్ అయితే మనకు సీనన్న గారు అయితే చెప్పడం జరిగింది. మరొక్కసారి రేటు గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 1,50,00,000 చెప్తున్నారు. ఈ రేట్ అనేది మీకు ఫైనల్ రేట్ కాదు, మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి జెన్యూన్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది ఎప్పుడు కేవలం ఒక లైక్ మాత్రమే. చుట్టుపక్కల చూసుకోండి, మనకు పక్కనే అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది. మంచి పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, మంచి లొకేషన్లో, అన్నీ ఈ టెలిఫోన్ కాలనీలో 30-40 ఫీట్ రోడ్లతోని, అద్భుతమైన మంచి రోడ్డు కనెక్ట్తోని మీ ముందుకు ఇంత మంచి ఇల్లు తీసుకొచ్చాను. ఇల్లుకు అతి దగ్గరలో మనకు స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, సూపర్ మార్కెట్లు అని కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మునుగనూరు మెయిన్ రోడ్కి వెళ్తే మనకు ప్రతి ఒక్కటి నియర్ బై ఉంటుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. 20% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంకులో, ఏ బ్యాంకులో సరే మనకు 80% బ్యాంక్ లోన్ అవైలబుల్తోని మంచి రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీ మీ ముందుకు తీసుకొచ్చాను. టోటల్ రెంట్లు వచ్చేసి మనకు 60,000 రూపాయలు రావడం జరుగుతుంది. ఈ రెంట్లు ఏ విధంగా వస్తాయని చెప్పేసి మీకు లైవ్లో వచ్చినప్పుడు ఓనర్ ప్రతి ఒక్కటి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఏ డౌట్ ఉన్న ఓనర్ కాల్ చేయగలరు. మా యొక్క మనవి సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.